ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయానికి తెరలేపింది. నిరుపేదల సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే మరోసారి సామూహిక గృహ ప్రవేశాల పండుగ జరగబోతోంది. కేవలం టెట్కో ఇల్లు మాత్రమే కాదు, అదనంగా మరో 5 లక్షల ఇళ్లను సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అసలు ఈ పథకం అమలు ఎలా ఉండబోతోంది? ఎప్పటిలోగా ఇల్లు పూర్తి కావాలి? ఇసుక సరఫరా, ఇళ్ల స్థలాల పంపిణీపై ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇటీవల నిర్వహించిన ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు గారు గృహ నిర్మాణ శాఖపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఈ ఏడాదిలోనే సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించాలి. గతంలో పెండింగ్లో ఉన్నవి, ప్రస్తుత పనులు కలిపి మొత్తం 5 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని డెడ్లైన్ విధించారు. ఎక్కడా జాప్యం జరగకుండా పక్కా ప్రణాళికతో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చే అంశం ఇళ్ల నిర్మాణం కాబట్టి లబ్ధిదారుల ముఖాల్లో సంతోషం కనిపించేలా చూడాలని స్పష్టం చేశారు. కేవలం ఇళ్ల నిర్మాణమే కాదు, ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు కూడా తీపి కబురు చెప్పారు సీఎం. ప్రభుత్వం నిర్వహించిన తాజా సర్వే ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది కొత్తగా ఇళ్ల స్థలాలు కోరుతున్నట్లు తేలింది. వీరందరికీ వీలైనంత త్వరగా స్థలాల పంపిణీ ప్రక్రియను ప్రారంభించాలని అధికారులకు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ నివేశన స్థలం అందేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యం. గృహ నిర్మాణానికి ప్రధాన వనరు అయిన ఇసుక విషయంలో సీఎం అత్యంత కఠినంగా వ్యవహరించారు. వర్షాకాలం వస్తోంది కాబట్టి ఇసుక సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. రీచ్ల వద్ద గానీ, స్టాక్ యార్డ్ల వద్ద గానీ రవాణా పేరుతో అధిక వసూళ్లకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. దీనిపై పటిష్టమైన నిఘా ఉంచాలని పోలీసు మరియు మైనింగ్ శాఖలను ఆదేశించారు. సామాన్యుడికి ఇసుక భారం కాకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశం. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గృహ నిర్మాణ రంగంలో ఒక భారీ విప్లవానికి సిద్ధమైంది. 5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించడం ద్వారా రాష్ట్రంలో పేదల సొంతింటి కల సాకారం కాబోతోంది. మరి ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఏపీ ప్రభుత్వ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్